జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగ్లో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కవిత ధర్నా చేపట్టారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. దీంతో కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక నార్సింగ్లో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్మెంట్స్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నాకు దిగారు. రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. మీకు కనబడుతుందా లేదా? గ్రహణంతోనేమన్నా కళ్ళు కనబడుకునేమన్నా కనబడుతుంది కదా మనందరికీ. మరి ఎందుకు హైడ్రా కనబడతలేదు? ఇది అది ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇడు ఉందామా? పక్క ముచ్చట్నా? మళ్ళీ మాట తప్పుతారా? అంతేనా? సో అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం. ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. గ్రహణం పట్టింది కాబట్టి అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది. పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బులాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్న బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ 1-2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.